మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ అమెరికా మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. తమ షరతులను ఇరాన్ అంగీకరించలేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటించారు. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధపడటం లేదన్నారు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ అమెరికా మధ్య చర్చలు ఒక కొలిక్కి రానట్లే కనిపిస్తోంది. తమ షరతులను ఇరాన్ అంగీకరించలేదంటూ కూడా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటించారు. మా నిబంధనలను అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధపడటం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇరాన్ వైపు నుంచి కూడా సానుకూల నిబద్ధత కనిపించాలంటూ జేడీ వాన్స్ స్పష్టం చేసిన సిచ్యువేషన్ ఉంది. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఇటు ఇరాన్ అమెరికా మధ్య చర్చలు కొలిక్కి రానట్లే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇరాన్ అయితే అమెరికా చెప్తున్న నిబంధనల్ని ఒప్పుకోవట్లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు జేడీ వాన్స్. మరి ఎటువంటి కండిషన్స్ ని అమెరికా ఇరాన్ కి చెప్పింది? అంటే ఇప్పటికే 15 అంశాలకు సంబంధించినటువంటి తమ షరతుల్ని అమెరికా ముందు పెట్టినటువంటి ఇరాన్ వాటికి సంబంధించిన విషయంలో అమెరికా ఒప్పుకుంటేనే చర్చల పురోగతిలో ముందుకెళ్తామని ఇప్పటికే ప్రకటించినట్టు ఇరాన్ ఇప్పటికీ అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల విషయంలో ఇప్పటికీ కొలిక్కి రానట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్వయంగా ప్రకటించారు. ప్రధానంగా ఈ ఇరాన్ డీల్ కు అంగీకరించట్లేదని చెప్పేసి కూడా జేడీ వాన్స్ స్పష్టం చేశారు. చర్చలు విఫలమయ్యాయని చెప్పేసి ఆయనే ప్రకటించడంతో కూడా తదుపరి ఇక ఎలా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తారు. ఇరాన్ షరతులకు అంగీకరించలేదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ పెట్టినటువంటి నిబంధనల్లో ప్రధానంగా ఒకవైపు యురేనియం సంబంధించి శుద్ధి చేసుకోవడంతో పాటు హర్ముజ్ జలసంధి పైన కంప్లీట్ గా తమ నియంత్రణ ఉండాలని చెప్తుండడమే ఇక్కడ ప్రధానంగా అడ్డంకిగా మారింది. భవిష్యత్తులో ఇది మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. హర్ముజ్ జలసంధి పై నుంచి వెళ్లేటువంటి షిప్స్ సంబంధించిన విషయంలో టోల్ వసూలు చేసేటువంటి విషయంలో కావచ్చు, పూర్తిగా తమ నియంత్రణలోకి వెళ్తాయి. ఇంతకాలం అన్ని స్వేచ్ఛగా తిరిగినటువంటి షిప్లకు ఇప్పుడు పూర్తి స్థాయి ఇరాన్ నియంత్రణలోకి వెళ్తే మాత్రం పూర్తిగా పరిస్థితి చేదాటిపోతుందని చెప్పేసి అమెరికా కూడా భావిస్తుంది. హర్ముజ్ జలసంధి విషయంలోనే మొత్తం పీటపూడి పడి ఉన్నది. మరోవైపు యురేనియం ఇష్యూస్ కావచ్చు, మిగతా అమెరికాకు సంబంధించినటువంటి మిగతా విదేశాల్లో ఉన్నటువంటి తమ ఇరాన్ ఆస్తులను బ్రీచ్ చేయడం కోసం ముందు అంగీకరించాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ అవి కూడా కొలిక్కి రానట్టుగా తెలుస్తుంది. దీంతో చర్చల్లో ఎక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రస్తావన లేకుండా చర్చలు ముందుకు వెళ్లడంతో కూడా ఇవి విఫలమైనట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. తమ నిబంధనలను ఇరాన్ అంగీకరించలేదని చెప్పేసి ఇరాన్ చర్చలు సంసిద్ధం ఒకవైపు సక్సెస్ఫుల్ కావడానికి ఇష్టపడడం లేదని కూడా జేడీ వాన్స్ వైపు దీన్ని బయటకు ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఇస్లామాబాద్ టాక్స్ అనేది కూడా విఫలమవుతే ఒకవైపు పరిస్థితి రానున్న రోజుల్లో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే అమెరికాకు సంబంధించిన సైన్యం అంతా కూడా ఇరాన్ లో చుట్టుపక్కల అన్ని వైపుల నుంచి కూడా మోహరించే పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి మరొక 40,000 సైన్యాన్ని అక్కడ ఒకవైపు మోహరించాల్సిన ఉంటుందని చెప్పేసి అమెరికా ఇక్కడ పక్కన ఆల్రెడీ చర్చలు జరుగుతున్నప్పుడే ఇటు ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. చర్చలు సఫలమైన విఫలమైన సరే మేము అక్కడ హార్మోజ్ లో ఉన్న సీమైన్స్ మేము తొలగిస్తామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే పక్కన చర్చలు జరుగుతున్నప్పటికంటే అమెరికా పెట్టే నిబంధనలని ఇరాన్ ఒప్పుకోదని ట్రంప్ క్లారిటీగా ఉండబట్టే ఈ ట్వీట్ చేశారనుకోవచ్చా? అంటే చర్చలు జరుగుతున్న సమయంలోనే వరుసగా ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వరుస ట్వీట్లు పెడుతూ వస్తున్నారు. ఒకవైపు మేము హర్ముజ్ జలసంధిని బ్రీచ్ చేస్తాము, అక్కడ ఉన్నటువంటి సీమైన్స్ అని తొలగిస్తామని చెప్పేసి చెప్తున్నాం. అంటేనే కేవలం హర్ముజ్ పైన ఇప్పుడు మొత్తం పీఠముడి పడ్డట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇరాన్ కూడా ఇదే అంశం పైన అక్కడ ఉన్నటువంటి హర్ముజ్ జలసంధి పైన మాకు పూర్తి సార్వభౌమాధికారం మాకు కలిగి ఉన్నది, అక్కడ ఉన్నటువంటి పూర్తి నియంత్రణ మా పరిధిలోనే జరగాలి అని చెప్పేసి ఇరాన్ కోరుతుండడాన్ని అమెరికా ఒప్పుకోవట్లేదు. ఒకవైపు ఇరాన్ షరతులను అమెరికా ఒప్పుకోవట్లేదు, అమెరికా పెడుతున్నటువంటి షరతులను ఇరాన్ ఒప్పుకోకపోవడంతో ఈ ప్రతిష్టంభన నెలకొని ఈ చర్చలైతే విఫలమైనట్టుగా ఒకవైపు జేడీ వాన్స్ ప్రకటించారు. దీంతో మధ్య మార్గంగా ఇప్పుడు పాకిస్తాన్ ని మధ్య మార్గంగా జోగర్ గా చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. పూర్తి స్థాయిలో ఇరాన్ పాకిస్తాన్ చెప్పినట్టు కొంత వింటుందని చెప్పేసి అమెరికా భావించి పాకిస్తాన్ ముందు పెట్టి చర్చలు చేసినప్పటికీ కూడా తాము అన్ని రకాల ప్రయత్నం చేశాము, ఇటు ఇరాన్ మాత్రమే వినట్లేదని చెప్పేసి అంతర్జాతీయ సమాజం ముందు ఇరాన్ ను దోషిగా పెట్టడం కోసం అమెరికా చేసినటువంటి ఎత్తుగడగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
ఏకంగా దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ స్వయంగా రంగంలోకి దిగి చర్చలు చేసినప్పటికీ కూడా ఇరాన్ అంగీకరించలేదన్నది ఒక దిశలో ఒక సమాచారాన్ని ఒకవైపు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం కోసం అమెరికా చేసిన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు యుద్ధం జరుగుతుండగానే ఇజ్రాయెల్ ఒకవైపు అటు దాడులు చేస్తూ ఉండడం, ఇటు తమ షరతులకు ఇరాన్ అంగీకరించట్లేదని చెప్పేసి బయట ప్రపంచానికి చెప్పడమే అమెరికా లక్ష్యంగా మనకు స్పష్టంగా కనబడుతుంది. దీంతో రానున్న రోజుల్లో ఇలాంటి భారీ దాడులు జరిగినప్పటికీ కూడా ఇరాన్ చెప్తే వినలేదనే ఒక సందేశాన్ని పంపడం కోసం వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.